సో మీరు ఇందాక అన్నారు హైదరాబాద్ని ఇంత డెవలప్ చేసామని చెప్పి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. పొద్దున శ్రీధర్ బాబు ఈ షో స్టార్ట్ చేయడానికి, ఆయన ఇనాగ్రేట్ చేయడానికి ఆయన పిలిచి ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూలో ఇదే విషయం అడిగితే మేము సైలెంట్గా పనిచేసుకొని వెళ్తాము, ఎక్కువ ఆర్భాటాలు ఎక్కువ ప్రచారాలు చేసుకోం, చెయ్యింది చేసినట్టుగా చెప్పుకోం, చేసింది మరీ ఓవర్గా చెప్పుకోం, చేసింది సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం అని అంటారు. ఏ శ్రీధర్ బాబు గారు ఈయనే కదా మొన్న గాంధీ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పింది ఈయనే కదా. అదే చేసింది చేయనట్టు చేయింది చేసినట్టు ఆయనే కదా మీరు చెప్పేది. ఏం చెప్తామండి ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా చేసింది ఉంటే చెప్పుకోవాలి. ఏముంది చేసింది? చెప్పాను కదా, అదానీ కోసం, అన్నదమ్ముల కోసం, అనుముల అన్నదమ్ముల కోసం, బావమరిదికి అమృతం కోసం, అల్లుడి కోసం తప్ప పీకిందే ఉంది. సంవత్సరంలో ఒక్క హామీ నెరవేర్చారా? ఉన్న కంపెనీలను కాపాడారా? కేన్స్ అనే కంపెనీ గుజరాత్ వెళ్ళిపోతే ఏం చేయలేకపోయారు. కార్నింగ్ అనే కంపెనీ చెన్నై వెళ్ళిపోతే ఏం చేయలేకపోయారు. ఫాక్స్కాన్ ఇవాళ చెన్నైలో విస్తరిస్తుంది. ఫాక్స్కాన్ వెనక్కి వస్తుందంట. లేనిపోని 100 ఎకరాలు వాళ్ళ కోసం కేటాయించారు. ఆయనే ఇచ్చాడు కానీ వీళ్ళు వెళ్ళి రిబ్బన్ కటింగ్లు చేసి పోజులు కొడుతుంది తప్ప పీకిందే ఉంది. కోకాకోలా గూగుల్ వస్తుంది, అదే చెప్తున్నా, గూగుల్ వచ్చేది ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ ఇంకా మోర్ రీసెర్చ్ సెంటర్ ఏదో పెడుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఉన్నదే. దానికి మళ్ళీ చెప్తున్నాను కదా, వీళ్ళు కేవలం గోడలకు సున్నాలేసే బ్యాచ్. ఇది గోడలకి సున్నాలేసే బ్యాచ్, బ్యాగులు మోసే బ్యాచ్ ఢిల్లీకి తప్ప ఇక్కడ ఎవరికి సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు. నేను ఉన్నమాట అంటే మళ్ళీ నాకు అహంకారం అంటారు కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు డెఫినెట్గా 57,000 కోట్లలో ఉన్న ఐటీ ఎగుమతులను 2,41,000 కోట్లకు 9.5 ఏళ్లలో చేర్చింది బీఆర్ఎస్. 3,23,000 ఐటీ ఉద్యోగులను 10 లక్షలు చేసింది బీఆర్ఎస్. ఇది వాస్తవం, నేను చెప్పడం కాదు. 11 నెలల్లో 43,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చింది కాంగ్రెస్. ఇది శ్రీధర్ బాబు అనౌన్స్మెంట్. శ్రీధర్ బాబు అనౌన్స్మెంట్ కానీ పాపం భట్టి గారు ఏం చెప్పారు ఆయన చూసినట్లేరు, అప్ టు డేట్ లేరు ఆయన. మీరు చెప్పండి ఆయన కొద్దిగా. ఎంఓయూలు చేసినంత మాత్రాన పెట్టుబడులు రావని ఆయనే చెప్పారు భట్టి గారు. పాపం దావోస్లో ఎంఓయూలు వీళ్ళే పాపం గవర్నర్స్ అడ్రస్లో బడ్జెట్ ప్రసంగంలో 40,000 అన్నారు. మళ్ళీ పాపం భట్టి గారు ఈరోజు మొత్తం బట్టలు ఇప్పేశారు. ఏమన్నారు రేవంత్ రెడ్డిని, ఏముంది అందులో ఎంఓయూలు ఎవడన్నా చేస్తాడు, అల్టిమేట్గా పైసలు వచ్చినప్పుడే లెక్క, ఏమీ రాలేదు ఇంకా అన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే వీళ్ళు 12,400 కోట్లు అదానీ పెట్టుబడులు అన్నారు. అందులో 5,000 కోట్లు పంప్డ్ స్టోరేజ్ అన్నారు. పంప్డ్ స్టోరేజ్ పాలసీ లేదు తెలంగాణలో. ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా? అంటే ఏది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తిమ్మిని బమ్మిని చేసి ఐటీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పి లేనిపోని ఒక నిర్వచనాలు చెప్పి ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తా అనుకుంటే వాళ్ళే పిచ్చోళ్ళు, అంతకంటే పిచ్చోళ్ళు ఇంకెవరు లేరు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ కోసం రేసు నడుస్తుంది బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య అని. బీజేపీ ప్రతిపక్షం ఎందుకు అవుతుంది? చక్కగా కాంగ్రెస్తో కలిసిమెలిసి నడుస్తుంటే మీరు మరి అని చెప్తే కూడా కొద్దిగా నమ్మశక్యంగా ఉండాలి. హైడ్రాని బాగా సమర్థించింది ఎవరండి మొత్తం రాష్ట్రంలో? మొదట రఘునందన్ రావు, తర్వాత అరవింద్ ధర్మపురి. హైడ్రా కరెక్ట్, ఇది కూల్చిపడేయాలి, అది కూల్చాలి, ఇది కూల్చాలని చెప్పింది వాళ్ళు. అందరికంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో సహాయ మంత్రిగా, రేవంత్కు సహాయ మంత్రిగా ఒక రక్షణ కవచంలాగా నిలబడుతుంది ఎవరు? బండి సంజయ్ కుమార్ గారు. అదే మాదిరిగా ఈరోజు ఈడీ రైడ్లు జరిగిన తర్వాత 75 రోజుల తర్వాత కూడా కేంద్ర సంస్థలు అసలు చీమంతా చప్పుడు కూడా చేయట్లేదంటే దానికి కారణం ఎవరు? బీజేపీ పెద్దల రక్షణ కాదా? ఎవరితో కలిసి పనిచేస్తున్నారు? 6 నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి షిఫ్ట్ అయినాయి. 5.5 నెలలు మా సిస్టర్ని జైల్లో పెట్టారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడిని 10 ఏళ్లలో 5.5 నెలలు జైల్లో ఉన్నారా? మీరు చెప్తారా నాకు? ఎక్కడుందండి బీజేపీ బీఆర్ఎస్? ఏ నాన్ సెన్స్ అది? ఎన్నిసార్లు చెప్తారు ఇంకా అది? ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ చక్కగా కలిసి ఆలుమొగల్లాగా పనిచేస్తున్నాయి. అది వాస్తవం. ఒకరినొకరు బ్రహ్మాండ. ఇంకోటి అడుగుతాను రజని, మీరు చెప్పండి నాకు. రాహుల్ గాంధీ అదాని ఫ్రాడ్ అంటాడు. అదానితో అలైబలై చేసుకొని చట్టపట్టాలు వేసుకొని తిరిగేది ఎవరు రాష్ట్రంలో? రేవంత్ రెడ్డే కదా. చౌకీదార్ చోర్ హే అంటాడు రాహుల్ గాంధీ. లేదు బడే బాయ్ అంటాడు ఇక్కడున్న ఆయన రేవంత్ రెడ్డి. లేదు అసలు గుజరాత్ మోడల్ బేకార్ అంటాడు రాహుల్ గాంధీ. లేదు గుజరాత్ మోడల్ షాందార్ అంటాడు రేవంత్ రెడ్డి. ఎవరితో ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో? ఎవరు ఎక్కడ పోతున్నారు? కాంగ్రెస్ బీజేపీ ఈ రాష్ట్రంలో పాపం రాహుల్ గాంధీకి ఏం తెలవదు ఢిల్లీలో. ఇక్కడ మాత్రం ఒక పెనవేసుకొని ఒక అనుబంధంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. బీజేపీ ఇక్కడ ప్రతిపక్షం కాదు. కిషన్ రెడ్డి పల్లెత్తు మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఈ మధ్యకాలంలో మీరు ఫాలో అవుతున్నట్టు రోజు తిట్టుకుంటున్నారు, గట్టిగానే తిట్టుకుంటున్నారు. అదేదో నేను గిచ్చినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయండి, కొత్త డ్రామా నిన్న మనం మొదలుపెట్టారేమో కానీ ఈటెల రాజేంద్ర హైడ్రా మీద చాలా గట్టిగా ఆయన ఒక్కడే ఉంటారు మూసీ మీద. అదే ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడు. ఆయనలో ఇంకా కొంత ఎక్కడో పాత బీఆర్ఎస్ పోరాట పటిమ ఉంది కాబట్టి ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడు. ఈటెల రాజేంద్ర పాత బీఆర్ఎస్ పోరాట పటిమ ఉంది కాబట్టి అండి ఆయన ఏదో కొత్తగా బ్రష్ పట్టించకండి. ఆయన ఏదో మా పార్టీలోకి వస్తున్నాడు. పార్టీలో 17-18 ఏళ్ళు పనిచేశారు కాబట్టి ఆ పోరాట పటిమ ఉంది కాబట్టి ఆయన ఒక్కడే పోరాడుతున్నాడు ప్రజల పక్షాన మాలాగా. మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకు సరెండర్ అయ్యారు. ఎక్కడెక్కడ ల్యాండ్ డీల్స్ చేస్తున్నారో కూడా నేను బయట పెడతాను. అది కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కలిసి ల్యాండ్ డీల్స్, బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్నారు. బీజేపీ అండ్ కాంగ్రెస్ నేను పేర్లతో సహా ఎవరెవరు బావమరుదులు, ఎవరెవరు వక్ఫ్ భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తొందరలో నేను బయట పెడతాను.